మొన్న శివాజీ గారు 2 వాక్యాలు ఏదో కామెంట్ రాంగ్ గా వాడారని చెప్పేసి ఆల్రెడీ తను సారీ చెప్పడం కూడా జరిగింది. ఓకేనా, ఆయన క్షమాపణలు చెప్పారు. ఆయన కూడా దీన్ని ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. ఎందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారు? ఒక మనిషిని తొక్కేయాలంటే, ఒక మనిషిని అడ్రస్ చేయకుండా చేయాలంటే ఇలా చేయాల్సిందే. ఎందుకంటే పాపం శివాజీ గారు చాలా దారుణాలు చేశారు, మర్డర్లు చేశారు, మానభంగాలు చేశారు. పాపం అందరు స్త్రీల గురించి చాలా గలీజ్ గా మాట్లాడారు కాబట్టి పాపం ఆయన మీద చాలా ఏడుస్తున్నారు. ఒకటి, ఆయన ఏం చేశాడు దండోరా ఈవెంట్ లో ఏమన్నారు? ఫస్ట్ మనము ఈ శివాజీ గారు గురించి ఫస్ట్ నేను మాట్లాడింది ఆయనకు తప్పుడుగా మాట్లాడలేదు. కానీ ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళనే ఇంతగా దూషిస్తారు. ఆయన తప్పేం చేయలేదు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే లుల్లు మాల్లో నిధి అగర్వాల్ ఏం చేసింది? ఈవెంట్ వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్ ఎంత గలీజ్ గా వేసింది. అక్కడ మీరు కూడా చూసే ఉంటారు, అందరు చూసారమ్మా, చూసారు. అక్కడ ఏం జరిగింది? బాడీ గార్డ్స్ లేకపోయి ఉంటే ఏం జరిగేది? తొక్కేసినప్పుడు ఆమె వేసుకున్న చిన్న డ్రెస్ అది, వాళ్ళు కాలు కింద పడి తొక్కేసినప్పుడు అది ఊడొచ్చేస్తుంది. అక్కడ పరుగు పోయేది ఎవరిది? ఒక అమ్మాయిది. అది ఫస్టే వచ్చింది. అంతకంటే ముందు నిధి అగర్వాల్ ఇష్యూ జరిగిన తర్వాతనే మన శివాజీ గారు మాట్లాడడం జరిగింది. అంతకు ముందు మాట్లాడలేదు కదా. అది అయితే ఆయన ఏమన్నారు, బయటికి వచ్చినప్పుడు ఏదన్నా ఇప్పుడు మన సెలబ్రిటీస్ అన్నప్పుడు బయటికి వచ్చినప్పుడు కొంచెం చీర కట్టులో కొన్ని జీన్స్ చుడిదార్ ఉంది, మన హాఫ్ శారీస్ ఉన్నాయి, ఇంకా ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి. అంతకంటే ఇంకా నిండుగా ఇంకా ఏ డ్రెస్ కావాలి మనకి? అలాంటిది అక్కడ జరిగిన ఇష్యూని బట్టి ఆయన ఏమన్నారంటే సౌందర్యాన్ని, రష్మిక అని కొంతమంది హీరోయిన్లు పేర్లు తీసి ఎంత బాగుంటారు చీరకట్టులో, దేవత, ఆది పరాశక్తి, ఒక శక్తే, ఆడ మహిళ ఒక శక్తే అని పొగిడారు. నేను విన్నా. నాకు ఒకటి తెలిసి, నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసేదాకా నాకు అర్థం కాల ఏం జరిగిందో. వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టిన తర్వాత అప్పుడు నేను చూశాను, అయ్యో ఇదా జరిగిందని. సరే, ఆ పదం వాడారు ఎందుకు? ఆ కట్టుబట్టుల్లో సపోజ్ అది ఏమన్నా కొంచెం మిస్ అయి ఉంటే, బాడీ గార్డ్స్ అక్కడ 4 రాకపోయి ఉంటే సిచ్యువేషన్ వేరుండేది అక్కడ. అది దృష్టిలో పెట్టుకొని ఈయన మాట్లాడి సమానులు, అది ఏదో దాని గురించి నేను చెప్పకూడదు, అది ఆ వర్డ్ వాడారు. వాడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సారీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తే అనసూయ పేరు తీయలేదు, చిన్మయి పేరు తీయలేదు, వీళ్ళిద్దరు పేర్లు తీయలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే వీళ్ళిద్దరు దొంగలే, గుమ్మడికాయలు దొంగలే కదా వాళ్ళు. అది వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు తీయకుండా వీళ్ళు రెచ్చిపోతున్నారంటే మా ఇష్టం, మాది, మేము ఎట్లయినా వేసుకుంటామని అనసూయ గారు చెప్పారు అని చెప్తున్నారు. వేసుకోమని చెప్పండి, వద్దనట్లేదు, కానీ ఇప్పుకొని తిరగమని చెప్పండి. మేము వద్దనము. కానీ ఇక్కడ మహిళా శక్తి, ఒక అమ్మవారు మా ఆదిపరాశక్తితో కొలిచారు చూసారా, అది మాకు నచ్చింది. అదొకటి నేను కూడా ఫైర్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మన శివాజీ గారి మీద నేను ఫైర్ అయ్యా. ఏ దాంట్లో మాట్లాడాలని నాకు తెలియదు. నేను మాట్లాడిపోవడం తప్ప నేను ఏ దాంట్లో నేను చూసుకోను. మీలాంటి తమ్ముళ్ళు నెంబర్ తీసుకుంటే లింక్ పంపిస్తే అప్పుడు చూస్తాను నేను, అంతే. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మెమరీ లాస్ అయిపోతుంది నాకు ఇది మాట్లాడి నిజంగా. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాగబాబు గారు అన్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు, పురుష జాతిని చెప్పు తీసుకొని కొట్టాలి అని ఏదో చెప్పారని ఇక్కడ నన్ను ఒక క్వశ్చన్ వేశారు. అది నేను చూడలేదు. అందుతో పాటు నాగబాబు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్లస్ అన్వేషణ యూట్యూబర్ కూడా, ఆయన కూడా కూడా నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమని మాట్లాడాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటాం, చూసే కన్నులో ఉండదు మనసులో ఉంటుందని చెప్పి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎవరో మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకు నచ్చినట్టు ఉండడం మానేయద్దు, వేసుకోండి మనకు నచ్చినట్టు అని చెప్పి ఎస్కేఎన్ గారు చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలా అంటే అలాంటి బట్టలు వేసుకోవచ్చు, సరే, అలాంటి బట్టలు వేసుకుంటారో, ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇలాంటి బట్టలు చిన్న వేసుకోమని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు బయటికి వేసుకొని పోయినప్పుడు ముందు అబ్బా సెలబ్రిటీ అని మాత్రమే వాళ్ళకి మర్యాదిస్తారు. కానీ వెనకాల మాట్లాడుకునే మాటలు వినమని చెప్పండి ఈ నాగబాబు గారికి గాని, ఇంకా ఎవరు మొన్న పాపం వాళ్ళ కూతురు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పబ్బులో దొరికింది, నిహారిక, పరువంతా తీసింది, భర్తను వదిలేసింది, పబ్బులు వెంబడి తిరుగుతుంది. మరి అది చెప్పుకోమని చెప్పండి. అది చెప్పుకోవాలి ముందు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఏం శ్రీరామచంద్రుడు కాదు, ఆయన యాక్టింగ్ బాగుంటది, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ బాగుంటాయి, దానికి ఓకే, అది సినిమా వరకే మాట్లాడుకుందాము. కానీ మనం మాట్లాడుకునేది ఇది నిజ జీవితం కాబట్టి మాట్లాడాలి. ఆయన ఏం శ్రీరామచంద్రుడు కాదు. ఇప్పుడు డిస్కో శాంతి చెల్లెల్ని చేసుకున్నాడు, వదిలేశాడు, ఇంకో కామెంట్ చేసుకున్నాడు, ఇంకా ఎంతమందిని చేసుకుంటూ పోతాడు ఆయన? మరీ స్త్రీల గురించి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడడానికి
ముందు ఎవరి వీపు వాళ్ళు చూసుకొని, వెనకాల మన వీపు మనకు కనపడదు, అది చూసుకొని మాట్లాడాలి వాళ్ళు. మేడం ఆల్రెడీ ఇదే విషయం పైన ఆయన సారీ చెప్పారు కదా బహిరంగ వచ్చి, మళ్ళీ వాళ్ళ కమిషనర్ ఆఫీసర్ కూడా వెళ్ళడం జరిగింది దీని పైన. మహిళా కమిషనర్ కి అవునవును మహిళా సోషల్ మీడియా వాళ్ళు దీన్ని ఇంతగా హైలైట్ చేస్తున్నారు అంటే చాలా మంది దీన్ని వదలట్లేదు, అంటే సబ్జెక్ట్ ని అలాగే ఎండే ఈ సబ్జెక్ట్ ని ఇంకా పొడిగిస్తున్నారు ఇంకా డే బై డే ఎందుకని చెప్పేసి. ఇప్పుడు శివాజీ గారిని ఇప్పుడు చాలా మంది హీరోల్ని, చాలా మంది కొంత చిన్న హీరోల్ని, ఈ ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తొక్కేయడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పాలంటే, నేను ఉదయ్ కిరణ్ గారు పేరు తీసుకోవాలి మనం. ఎంత మంచి హీరో, నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయన చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళాం చూడడానికి. వెళ్ళి ఎంత నాకు ఏడ్చానో నేను నిజంగా. ఒక మనిషిని దారుణంగా ఆడుకొని వాళ్ళని ఏంటి టార్చర్ పెట్టి లోపల ఇట్లా సోషల్ మీడియాలో వేసి చచ్చిపోయేలాగా చేస్తున్నారు. మరి ఇతన్ని కూడా తొక్కేసి ఇతను కూడా ఏదన్నా పోతాడేమో ఆయనలాగా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. అంత కర్మ శివాజీ గారికి పట్టలేదు. ఆయన 30-40 ఎకరాల ఆసామి, ఫస్ట్ నుంచి ఆస్తులు ఉన్నాయన ఆయన. అదే ఈరోజు కమిషన్ దగ్గర కూడా ఏమని మాట్లాడారంటే, నా ఆత్మాభిమానాన్ని మాత్రం నేను చంపుకోను, నేను అన్న మాట మాత్రం వెనక్కి తీసుకోను, నేను సినిమా యాక్టింగ్ కాకుంటే నేను ఇంటికి వెళ్ళి పొలం చేసుకుంటా, నేను వ్యవసాయం చేసుకుంటా, నేను రైతు బిడ్డను, నాకు 30 ఎకరాల పొలం ఉంది, అది చేసుకుంటా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నా ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపై నాకు నిజంగా ఒక ఆత్మాభిమానం చంపుకోము అన్నప్పుడు అక్కడే మనం పాయింట్ పట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే స్త్రీలని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆత్మాభిమానం గురించి మాట్లాడాడు. అదే ఆడవాళ్ళని నీచంగా మాట్లాడేవాడైతే నేనెందుకు చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అనేవాడు కదా. ఆత్మాభిమానం చెప్పుకోను, నాకు పొలాలు ఉన్నాయి, నేను రైతు బిడ్డను, నేను ఏదైనా చేసుకొని బతుకుతానన్న మాటకి అక్కడే పాయింట్ పట్టుకోండి మీరు. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది కదా. కానీ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మరి ఆ పాయింట్ పట్టుకొని ఆత్మాభిమానం ఎవరు చంపుకోరు. నేను కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను కరెక్టే చెప్తున్నా, కానీ ఆ ఒక్క విషయమే ఫైర్ అయిపోయా నేను ఫస్ట్ డే. కానీ క్షమాపణ చెప్పినప్పుడు ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇది పక్కన పెడితే. రేపు పొద్దున నాది ఉదాహరణకి నేను ఒక మర్డర్ చేశాను అనుకోండి, నన్ను జైల్లో వేశారు 14 సంవత్సరాలు. కానీ నాకు క్షమాభిక్ష పెట్టి నా మంచితనం చూసి వదిలేశారు. ఎందుకు? మంచితనం, నా ఆత్మాభిమానం మంచిది కాబట్టి, అక్కడ నేనే తప్పు చేయలేదు కాబట్టి శిక్ష తగ్గించి నా మంచితనం చూసి వదిలేశారు. కానీ ఈయన ఎందుకు వదలట్లేదు? ఎందుకు ఊరికే తీగ లాగితే డొంకంతా కదులుతుంది, లాగుతూనే ఉన్నారు తీగ. ఆ తీగలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి, మరి దీనిపైనే మాట్లాడడానికి దీన్నే పోర్ట్రేట్ చేసుకుంటూ ఫైనల్ గా మీరు జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ శివాజీ అనే టాపిక్ ఇక్కడతో ఎండ్ అంటారా, లేకుంటే ఇలానే కొనసాగుతుందా? చూడండి, ఆపేయండి. నిజంగా నిన్ననే నేను మొత్తుకున్నాను, నిన్ననే చెప్పాను, ఇక్కడతో ఆపేయండి దయచేసి. ఆయన సారీ చెప్పారు, ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది, మహిళా కమిషన్ కి వెళ్ళడం జరిగింది. ఆయన తప్పు చేసిన వాడు లాగా ఎందుకు కూర్చోవాలి? ధైర్యంగా ఉండండి అన్న మీరు. నేను ఆయన చాలా దగ్గరగా మాట్లాడా, మోగ్లీ సినిమాలో పక్కనే కూర్చొని సినిమా చూసి ఆయనతో నేను. అలాంటిది మీరు ఎందుకు భయపడాలన్నా, మీరేం తప్పు చేశారని అంటే ఆ ఒక్క మాట మీరు మాట్లాడకుండా ఉండాల్సింది అని మీరు సారీ చెప్పారు. దానికి కూడా సారీ చెప్పిన తర్వాత మీరు అమ్మవార్ల ఆడవాళ్ళని దేవతతో కొలిచారు, ఆది శక్తితో కొలిచారు కాబట్టి మాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఆ ఇన్సిడెంట్ తీసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా బట్టలు వేసుకొని బయటకు వెళ్ళండి అని అది చెప్పారు. కానీ ఇది చాలా చిన్న వర్డ్. ఇది ఆయన చెప్పింది ఆ భూతు పదం అనేది భూతు పదం కూడా కాదు. సామాన్లు అంటే అంటే ఆడవాళ్ళకే ఉన్నాయి సామాన్లు. అంటే వీళ్ళు ఇంకా చెప్పాలంటే గలీజ్ గా చెప్పొచ్చు నేను. ఆ ఒక్క పదానికి ఇంత సాగదీస్తున్నారు. కానీ ఇంతటితో ఈ రోజుతో ఆపేయాలి. మళ్ళీ రేపు ఇంకా ఎవరు ముందుకు తీసుకొని వస్తుందో, మహాతల్లి అనసూయ, నాగబాబు, ప్రకాష్ రాజ్ అయిపోయింది. మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్ అవుతారో రేపు చూద్దాం. దానికి కూడా వెయిట్ చేసి చూస్తే ఇంకా రేపు కూడా టాపిక్ వస్తుందేమో. వస్తా, మాట్లాడతా, అయిపోయింది. అవునమ్మా మహాతల్లి, నీ పేరు ఎత్తలేదు అక్కడ, నీ డ్రెస్సుల గురించి మాట్లాడలేదు. కానీ నువ్వు గాని చిన్మయ్య గాని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. అంటే మీరు దొంగలా? అంటే మిమ్మల్ని అన్నాడు ఆయన, మీ పేరు తీయలేదు కదా. సరే, నువ్వు మగపిల్లలు, నీ కొడుకే ఒకసారి అన్నాడు, మమ్మీ ఇలాంటి చిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్ళొద్దు మమ్మీ అని మీ కొడుకు గారు చెప్పింది లేదా? చెప్పాడు కదా, మరి కన్న కొడుకే చెప్పాడు. అలాంటిది నువ్వు కొడుకుల ముందే నువ్వు బీచ్లలో, మాల్దీవ్స్ లో అలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే నీ కొడుకు చెప్పాడు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ రావద్దు అని చెప్పేసి. మరి నీ గురించి చెప్పుకో. నువ్వు నీ డ్రెస్సులో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్సులు వేసుకుంటానంటే వేసుకో. నువ్వు వేసుకున్నా ఒకటే, వేసుకోకున్నా ఒకటే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, మేము కాదనము. కానీ ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ప్రజల్ని రెచ్చగొడుతున్నావు చూడు. రేపు పొద్దున ఎక్కడి వరకు అన్నా పోయినా అదే ప్రజలు ఆ అన్నకి, శివాజీ అన్నకి సపోర్ట్ ఉంటారు. మేము కూడా ఫైర్ అయ్యాము, ఫస్ట్ లో ఫైర్ అయ్యాము. ఇది మాట్లాడాల్సిన మాటేనా అని నేను కూడా ఫైర్ అయ్యాను.
కానీ 4-5 రోజుల నుంచి నాంతు ఒకటే శివుడి జపం లాగా అయిపోయింది ఈ మాట. జపాలు చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా అందరూ, ఇక్కడతో ఆపేయండి ఇంకా.